హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్యని సీఈఓగా చూసి రాజ్ అయితే చాలా సీరియస్ అయిపోతాడు. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ ఏం కొత్త నాటకాలు మొదలు పెట్టావే అని చెప్పి రాజ్ అయితే కావ్య మీద గట్టిగా అరుస్తాడు. ఇక కావ్య అయితే, చూడండి మిస్టర్ మేనేజర్, నేను ఈ కంపెనీ సీఈఓని, అంటే చైర్మన్ని. ఈ కంపెనీ ఈ రోజు నుంచి నా హ్యాండ్ఓవర్లోకి వచ్చింది. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారా అని అంటుంటే, ఏంటి నీకు ఇచ్చేది రెస్పెక్ట్? బోడీ రెస్పెక్ట్. నువ్వేంటి నా స్థానంలో కూర్చోవడం ఏంటి? లేవే లే అని చెప్పి ఇక రాజైతే కావ్య దగ్గరగా వెళ్తాడు. కావ్య, షటప్. అసలు ఒక కంపెనీ సీఈఓతో ఇలాగైనా మాట్లాడేది? ఎన్ని రోజుల నుంచి ఈ కంపెనీ బాధ్యతలను తీసుకొని మీరు నేర్చుకుంది ఇదేనా అని చెప్పి కావ్య అయితే రాజ్ మీద గట్టిగా అరుస్తుంది. రాజ్ చాలా ఆవేశంగా బయటకైతే వెళ్ళిపోతాడు. బయటికి వచ్చి సెక్యూరిటీని పిలుస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానిచ్చేస్తావా? అందుకేనా ప్రతి నెల నీకు జీతం ఇచ్చేది అని అంటుంటే, సార్, మేడం సీఈఓగా ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నట్టు అపాయింట్మెంట్ లెటర్ తీసుకొచ్చారు, అందుకే రానివ్వాల్సి వచ్చింది అని అంటుంటే, ఏంటి అపాయింట్మెంట్ లెటరా? ఏయ్ కళావతి, రావే, బయటికి రావే. నువ్వు సీఈఓగా ఈ కంపెనీకి వస్తున్నట్టు అపాయింట్మెంట్ లెటర్ని ఎవరిచ్చారు అని అడగడంతో, దానికి కావ్య ఆ లెటర్ని రాజ్ చేతిలో పెట్టి, బాగా చూడండి, ఈ బాధ్యతలన్నీ నాకు ఇచ్చింది తాతయ్యే అని చెప్పి ఇక కావ్య చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ లెటర్ని ఓపెన్ చేసి చూడటంతో అందులో సీతారామయ్య సంతకం ఉంటుంది. చాలా కోపంతో, తాతయ్య అని గట్టిగా అరుస్తాడు. చెప్తానే, నీ పని చెప్తా. ఏం మాయ చేసావే మా తాతయ్యని? మళ్ళీ ఈ రకంగా కంపెనీకి వచ్చావు అని చెప్పి రాజైతే అందరి మధ్యలో కావ్యని నిలదీస్తుంటాడు. కావ్య, చూడండి మిస్టర్ రాజ్, నేను ఈ కంపెనీ సీఈఓని. నేనేమి మీ భార్యని కాదు. ఈ రోజు నుంచి ఈ కంపెనీ సీఈఓని. దుగ్గిరాల కావ్య అన్న సంగతి మర్చిపోకండి అని చెప్పి కావ్య అయితే రాజ్ నోరు మూయిస్తుంది. రాజ్, ఏం చూసుకుని పొగరో నాకు అర్థమైందే. ఆ పొగరంతా దించుతాను. ఈ పదవి చూసుకునే కదా చెప్తా అని చెప్పి అక్కడి నుంచి రాజ్ చాలా ఆవేశంగా ఇంటికైతే బయలుదేరతాడు. ఇక కావ్య ఇందిరాదేవికి కాల్ చేస్తుంది. ఇందిరాదేవి కావ్యతో మాట్లాడుతూ, ఏంటి కావ్య, ఏమైంది? ఇప్పుడు ఫోన్ చేసావు? వచ్చాడుగా ఆ బడుగ్గాయ్, ఏమైనా మాట్లాడుతున్నాడా అని అంటుంటే, అది కాదమ్మమ్మ గారు, ఈయన నన్ను సీఈఓలో చూసి చాలా కోప్పడ్డారు. పైగా ఆయన్ని ఈ కంపెనీ మేనేజర్ అంటే ఆయన చాలా షేమ్గా ఫీల్ అవుతున్నారు. ఈ విషయంలో ఆయన చాలా బాధపడుతున్నారు. ఆయన్ని బాధపడుతూ నేను ఇక్కడ ఉండడం అవసరమా అమ్మమ్మగారు? అనవసరంగా నేను ఆయన్ని ఇంకా రెచ్చగొడుతున్నానేమో అనిపిస్తుంది అని అంటుంటే, పక్క నుంచి ఇక అపర్ణ ఫోన్ తీసుకుని, ఇదిగో ఈ మాటలే వద్దు, చూడు, మంచితనానికి పోయి ఏం సాధించో చెప్పు. అయినా నువ్వేమీ తప్పు చేయట్లేదు. అలాని మీ అమ్మలాగా ఏదో ఒక నాటకం ఆడటం లేదు. నిజంగా నీ నిజాయితీని బయట పెడుతున్నావు. నువ్వు నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. నీ వల్ల కంపెనీకి చెడ్డ పేరు వచ్చిందన్న బాధ ఇక నీకుండకూడదనే నేను ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదు, నా స్వార్థం కూడా ఉందిలే. నా కొడుకు నువ్వు ఒక్కటవ్వాలని. చూడు, కంపెనీ పనులని చెప్పి అందులోనే మునగకుండా కాస్త నా కొడుకుని కూడా పట్టించుకో అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యకి చెప్తుంది. కావ్య అపర్ణ మాటలకి, అత్తయ్యగారు, ఆయన చాలా ఆవేశంగా ఇంటికొచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఏం గొడవ చేస్తారో అని అంటూ ఉంటే, దానికి అపర్ణ, చూడు కావ్య, అదంతా నేను చూసుకుంటాను. అక్కడ నువ్వు రాజ్తో ఎలా ఉండాలో అలాగే ఉండు. వాడు బాధపడుతున్నాడని కరిగిపోయి వాడికి సేవలు చెయ్యొద్దు. తరువాత వాడేదో ఒక మాట అన్నాడని బాధపడుతూ నాకు చెప్పద్దు. అర్థమవుతుందిగా నేను చెప్పింది అని చెప్పి అపర్ణ కావ్యకి గట్టిగా చెప్తుంది. సరే అత్తయ్యగారు అని చెప్పి కావ్య కాల్ కట్ చేయడంతో ఇక రాజ్, తాతయ్య తాతయ్య అని చెప్పి
గట్టిగా అరుచుకుంటూ లోపలికైతే వస్తాడు. ఇక రాజ్ని చూసిన అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంతలో సీతారామయ్య, ఏమైందిరా, ఏం కొంపలు మునిగాయని అంత గట్టిగా అరుస్తున్నావు, ఏమైంది అని అంటుంటే, తాతయ్య నువ్వు చేస్తుందేమీ బాగాలేదు, అసలు నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటుంటే, నేనేం చేశాన్రా, నేనేం చెయ్యలేదే, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు, ఏమైందో ముందు వివరంగా చెప్పు అని చెప్పి సీతారామయ్య రాజ్ని అడుగుతాడు. ఇక రాజ్ అయితే, తాతయ్య అసలు ఆ కళావతి కంపెనీకి సీఈఓ ఏంటి అని అనడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి, రుద్రాణి, రాహుల్ ముగ్గురు షాక్ అయిపోతారు. ఇక రాజ్ అయితే సీతారామయ్యని అడిగిన ప్రశ్నకి, అవును, కంపెనీ సీఈఓగా కావ్యని పంపించింది నేనే, దానివల్ల నీకొచ్చిన నష్టమేంటి అని అంటుంటే, తాతయ్యా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు ఒక్క మాట చెప్పాలని మీకు అనిపించలేదా, పైగా నేను దాని కింద పనిచేసే మేనేజర్నా, అది నాకు ఎంత షేమ్గా ఉందో మీకు తెలుసా అని చెప్పి ఇక రాజ్ అయితే సీతారామయ్యని అడుగుతాడు. సీతారామయ్య, చూడు రాజ్, నా సంస్థకి 100 ఏళ్ల చరిత్ర ఉంది, దాన్ని గత 10 సంవత్సరాలుగా నువ్వు రెట్టింపు చేసావు. ఇక ఎక్స్పోలో ప్రతి సంవత్సరం వచ్చే అవార్డుని ఈ సంవత్సరం సంపాదించలేకపోయావు. నువ్వు ఒక విధంగా అన్ని విషయాల్లో కాస్త వెనకపడ్డావు. అలా అని నీకు టాలెంట్ లేదని నేను మాట్లాడట్లేదు. నా 100 ఏళ్ల సంస్థని 10 సంవత్సరాల్లో రెట్టింపు చేసావు. నువ్వు కంపెనీ కోసం, మన కుటుంబ గౌరవ మర్యాదల కోసం ఎంతగా పరితపించిపోతున్నావో నాకు తెలుసు. ఇది కూడా నేను మన కుటుంబ గౌరవ మర్యాదల కోసం, కంపెనీ కోసమే ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని అంటుంటే, పైనుంచి రుద్రాణి అయితే రాహుల్తో, రే రాహుల్, ఇక్కడ ఏం జరుగుతుందిరా, రాజ్ చెప్పింది నిజమా, నిజంగా ఆ కళావతి కంపెనీ సీఈఓనా అని అంటుంటే, మమ్మీ నాకు కూడా ఇప్పుడే తెలిసింది మమ్మీ, తాతయ్య ఏంటి సడన్గా ఇంత పెద్ద బాంబు పేల్చాడు అని అంటుంటే, ఇక రుద్రాణి అయితే, అదే కదా నాకు కూడా అర్థం కావట్లేదు, ఇంత జరుగుతున్నా ధాన్యలక్ష్మి ఏంటి ఇంత సైలెంట్గా ఉంది, కావ్యని సీఈఓగా చేసినందుకు ధాన్యలక్ష్మి గొడవ చేయకుండా అసలు మౌనంగా బొమ్మలాగా చూస్తుందేంటి అని చెప్పి రుద్రాణి చిన్నగా మెట్లు దిగుతూ ధాన్యలక్ష్మి దగ్గరికి చేరుకుంటుంది. ధాన్యలక్ష్మి, విన్నావా, ఈరోజు కావ్యని సీఈఓని చేశారు, రేపు ఈ ఆస్తికి వారసురాల్ని కూడా చేస్తారు. నువ్వు ఇంకా నోరు విప్పకపోతే నీ కొడుకు కళ్యాణ్కి ఇక్కడ చిల్లి గవ్వ కూడా మిగిలేలా లేదు, అసలు ఏం మాట్లాడవేంటి అని అంటుంటే, ఇక ధాన్యలక్ష్మి ముందుకొచ్చి, మావయ్య గారు, మీరు తీసుకున్న నిర్ణయానికి తప్పు పట్టడానికి ఎవ్వరికీ అధికారం లేదు, కానీ కంపెనీ సీఈఓగా ఆ కావ్య ఉండడమేంటి, ఆ స్థానంలో రాజున్నాడంటే ఈ దుగ్గిరాల వారింటికి వారసుడు కాబట్టి వాడికి ఆ బాధ్యతలు అప్పగించారు, కానీ ఇంటి కోడలిగా వచ్చిన ఆ కావ్య కంపెనీ బాధ్యతలను తీసుకోవడమేంటి, ఇదంతా నాకేం నచ్చలేదు అని అంటుంటే, పక్క నుంచి అపర్ణ, ఏమైంది ధాన్యలక్ష్మి, నా కోడలు కంపెనీ బాధ్యతలను స్వీకరిస్తే నీకేమన్నా ఇబ్బందా అని అంటూ ఉంటే, ఇక రుద్రాణి ముందుకు వచ్చి, ఏంటదినా అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా, తను ఏం చేసింది, మన కంపెనీకి 10 సంవత్సరాల నుంచి వచ్చే అవార్డుని మన ప్రత్యర్థుల కంపెనీకి వచ్చేలాగా రాజు మీద కోపంతో వాళ్ళకి డిజైన్స్ని వేసిచ్చింది, మన కంపెనీకి ఉన్న పేరు మర్యాదల్ని అన్నింటినీ కూడా నాశనం చేసింది. ఇప్పుడు తనని నమ్మి అంత పెద్ద బాధ్యతని తనకు అప్పగించారు. ఇప్పుడు తను రాజు మీద కోపంతో మళ్ళీ మన కంపెనీకి ఉన్న పేరు ప్రతిష్టలన్నింటినీ నాశనం చేస్తుంది. పైగా ఇప్పుడే కంపెనీ సీఈఓగా కావ్యని పెట్టారంటే అదే తెలివితేటలతో ఆ కనకం మొన్న ఏం చేసింది, క్యాన్సర్ అనే నాటకంతో మనందరినీ బోల్తా కొట్టింది, అందరం వాళ్ళింటికి వెళ్ళేలా చేసింది. అలాగే అమ్మ కూతుర్లిద్దరూ కలిసి రేపొద్దున మన ఆస్తి మొత్తాన్ని కూడా రాయించుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు అని అంటుంటే, రుద్రాణి, ఇది నా కుటుంబ సమస్య,
నీకు ఇంతకు ముందే చెప్పాను, ఈ ఇంటి ఆడపడుచు స్థానాన్ని ఇచ్చాను కదా అని. నువ్వేదో ఈ దుగ్గిరాల ఇంటికి ఆడపడుచువైపోవు, అర్థమవుతుంది కదా. నా కుటుంబంలో జోక్యం చేసుకుంటే ఊరుకోను. ముఖ్యంగా నా కొడుకు జీవితంలో వేలు పెడితే చూస్తూ అస్సలు ఊరుకోను. పెట్టిన వేలుని విరిచేస్తాను, ఎత్తిన గొంతుని నులిమేస్తాను అని చెప్పి ఇక అపర్ణ గట్టిగా అరుస్తుంది. ఇంతలో ధాన్యలక్ష్మి, సరే అక్క, రుద్రానికి మాట్లాడే అవకాశం లేదు, కానీ ఈ ఇంటి కోడలిగా నాకుంది కదా నా కొడుకు కళ్యాణ్. అక్కడ బయట తినడానికి అలాగే ఉండడానికి అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నాడు, పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. వాడి గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. కానీ ఇక్కడ రాజ్, కావ్యల గురించి తెగ ఆలోచిస్తున్నారు. వాళ్ళని కలపడానికి ఏకంగా మావయ్య గారు కంపెనీ బాధ్యతల్ని అప్పగించి మరొక అడుగు ముందుకు వేశారు. కానీ నా కొడుకుని ఈ ఇంటికి తీసుకురావడానికి ఎవ్వరూ కూడా ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఇదేనా నాకు మీరిచ్చే గౌరవం అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అపర్ణని నిలదీస్తుంది. అపర్ణ, చూడు ధాన్యలక్ష్మి, కళ్యాణ్ ఈ ఇంటికి వస్తే వద్దు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. కళ్యాణ్ అంటే అందరికీ ఇష్టమే, అది నీకు కూడా తెలుసు. కానీ నువ్వే కళ్యాణ్ని నీ మాటలతో బాధ పెట్టావు. ఎక్కడ తన భార్యతో ఇక్కడికి వస్తే తన భార్యకి ఎక్కడ అవమానం జరుగుతుందేమో అని కళ్యాణ్ నీ వల్లే ఇంటికి రావట్లేదన్న సంగతి తెలుసు. కానీ అన్నీ తెలిసిన దానివి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అపర్ణ అయితే ధాన్యలక్ష్మికి సంజాయిషి చెప్తుంటే ఇంతలో ఇందిరాదేవి, ఆపండర్రా, ఆపండి, ఏంటి గొడవ? నా భర్త ఆ కంపెనీకి ఈ ఆస్తికి వారసుడు, ఆయన సంపాదించిన ఆస్తే ఇదంతా. అట్లాంటిది ఆయన తీసుకున్న నిర్ణయం గురించి ఇలా ఇంట్లో అందరూ ఒక్కొక్క రకంగా గొడవ పడుతున్నారా? అసలు మీరందరినీ బయటికి తోసేస్తే ఏం చేస్తారు చెప్పండి. ఏంటి కావ్యని కంపెనీ సీఈఓగా చేశామని వచ్చిన దగ్గర నుంచి తెగ చించుకుంటున్నావు. పైగా మీ తాతయ్య గారు ఏదో తప్పు చేసిన మనిషిలాగా మీ తాతయ్యని నిలదీసే అంతటి వాడివైపోయావా? సుభాష్, ఇంత జరుగుతున్నా నువ్వు ఏం పట్టనట్టు అలా దూరంగా నుంచున్నావేంట్రా? వీడు నీ కొడుకు మా ఆయన్నే ప్రశ్నిస్తున్నాడు. మీ నాన్నకి తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నాడు అని అంటుంటే ఇక సుభాష్, రాజ్, అసలు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నాన్నగారు ఎప్పుడు కూడా కరెక్ట్ నిర్ణయమే తీసుకుంటారు. కావ్యని సీఈఓగా చేయడానికి నాన్నగారి దగ్గర చాలా సమాధానాలే ఉన్నాయి. నువ్వు ఎందుకు ఆవేశపడుతున్నావు అని అంటుంటే ఇక సీతారామయ్య, చూడు రాజ్, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు కావ్య కింద మేనేజర్గా చేయడానికి నామోషి ఫీల్ అవుతున్నావు కదా అని అంటుంటే, అది కాదు తాతయ్య, ఆ కావ్య సీఈఓ ఏంటి తాతయ్య? అసలు ఆ కావ్యకేం తెలుసు అని అంటుంటే, చూడు రాజ్, కావ్యకేం తెలుసని ఎన్ని రోజుల నుంచి కావ్యని నీ ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టావు. కావ్యలో ఎట్లాంటి టాలెంట్ ఉందో నేను గుర్తించాను కాబట్టి కంపెనీ బాధ్యతలని తనకు అప్పగించాను. చూడు, ఇంతవరకు మన కంపెనీ ఎట్లాంటి పొజిషన్లో ఉందో నీకు తెలియంది కాదు. మన కంపెనీకి రావాల్సిన అవార్డు రాకపోవడంతో మన కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అలాగే ఫారెన్ కంట్రీ నుంచి వచ్చిన డీల్స్ కూడా వాళ్ళు వెనక్కి తీసేసుకున్నారు. ఇప్పుడు కనుక కావ్యని సీఈఓగా చేయకపోతే తర్వాత పొజిషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు చాలా తెలివైన వాడివి కదా. చూడండి, నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను. అది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నా మాటే ఫైనల్ అని చెప్పి అక్కడి నుంచి సీతారామయ్య లోపలికి వెళ్ళిపోతాడు. తాతయ్య అని రాసి పిలుస్తుంటే, ఏంట్రా బడవ, నువ్వు ఇందాకడి నుంచి చూస్తున్నాను మా ఆయన్నే నిలదీసే అంతటి వాడివైపోయావా? ఇప్పుడు కావ్య సీఈఓ అయితే నీకేంట్రా బాధ? ఓ, నాకు అర్థమైంది. ఎక్కడ కావ్య కంపెనీలో పనిచేస్తే నువ్వు తనకి దగ్గరైపోతాననే కదా నీ భయం. అందుకే కదా కనీసం ఆ ఆఫీస్లో ఎంప్లాయీలా కూడా ఉండడానికి ఇష్టపడట్లేదు.
నాకు అర్థమైందిరా అని అంటూ ఉంటే పక్క నుంచి అపర్ణ, అవునత్తయ్య, కావ్యని చూసి ఎక్కడ వీడు టెంప్ట్ అయిపోతాడా అని భయం, కావ్యతో ఎక్కడ వీడు మళ్ళీ దగ్గరైపోతాడేమో అని వీడి కంగారు, అంతే కదా అని అంటుంటే, మమ్మీ, నేను నీ కొడుకుని, నేను ఎలా ఉంటానో నీకు బాగా తెలుసు. అదేం కాదు, చూడండి మీరే, కావాలంటే ఈ రోజు నుంచి అదే కంపెనీకి మేనేజర్గా వెళ్తాను. ఆ కళావతి అంతేంటో చూస్తాను. ఆ కళావతి CEO స్థానానికి ఏ మాత్రం కూడా సరిపోదని ప్రూవ్ చేస్తాను అని చెప్పి రాజ్ శబదాలు చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజ్ అలా వెళ్ళిపోవడం చూసి ఇందిరాదేవి అలాగే అపర్ణ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇక రాహుల్ రుద్రాని గదిలోకి వెళ్ళి, ఏంట్రా ఇది, కావ్య ఏంటి, కంపెనీ CEO ఏంటి అని అంటుంటే రాహుల్ అదేమీ పట్టనట్టుగా ఒక మూలన కూర్చుని భయపడుతూ ఉంటాడు. ఇక రుద్రాని అయితే, రేయ్ ఈడియట్, ఇక్కడ నేను మాట్లాడుతుంటే నువ్వక్కడ ఏం ఆలోచిస్తున్నావురా అని అంటుంటే, మమ్మీ, నేను ఇంతవరకు చేసిన యదవ పనులన్నీ ఆ కావ్య బయట పెట్టేస్తుంది. ఖచ్చితంగా రాజ్ దగ్గర నన్ను ఇరికిచ్చేస్తుంది అని అంటుంటే, దానికి రుద్రాని, ఏంట్రా, ఏం చేసావు, నువ్వు ఏం చేసావు చెప్పు అని చెప్పి ఇక రుద్రాని అయితే రాహుల్ని నిలదీస్తుంది. రాహుల్ అయితే, మమ్మీ, నేను కంపెనీ బాధ్యతలను తీసుకున్నప్పుడు కొంత దొంగ బంగారాన్ని కొన్నాను. అది లెక్కల్లో లేకుండా ఏవో చేశాను. కానీ కావ్య చాలా తెలివైనది. మూలల్లో ఉన్న ప్రతి పాయింట్ని బయటికి తీస్తుంది. నేను చేసిన ఫ్రాడ్ బయట పెడుతుంది. ఇక నాకు చిప్పకూడే అని చెప్పి రాహుల్ భయపడుతుంటాడు. ఇక రుద్రానికి అనామిక గుర్తొస్తుంది. వెంటనే రుద్రాని అనామికకి కాల్ చేసి, ఏంటి, అది చేస్తాను ఇది చేస్తాను అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు, ఏదో పొడి చేస్తాను అన్నావు, కానీ చివరికి ఏమీ చెయ్యలేవని నాకు అర్థమైపోయింది. ఆ కావ్యతో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నానన్నావు, తను చచ్చినట్టు మీ కంపెనీలోని డిజైనర్గా చేస్తుంది అన్నావు, కానీ ఏమైంది, ఆ మాటలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి అని అడగడంతో దానికి అనామిక, చూడండి ఆంటీ, ఇప్పటికే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. మళ్ళీ మీరు కాల్ చేసి నాకు కొత్త టెన్షన్స్ లేపద్దు, పెట్టండి ఫోను అని చెప్పి రుద్రానికి ఫోన్ కట్ చేస్తుంది. ఇదేంటి, ఈ అనామికాని రెచ్చగొడితే రెచ్చిపోతుంది అనుకుంటే ఇదేంటి ఇలా కాల్ కట్ చేసింది. ఇప్పుడు కంపెనీలో CEO స్థానంలో రాజ్కి దగ్గరవ్వాలని ఇదంతా చేసింది మా వదిన అలాగే అమ్మే అని అర్థమవుతుంది. రాహుల్, కంపెనీ CEO స్థానంలో కావ్య ఏదో ఒక తప్పు చేయాలి, తప్పు చేసి రాజ్కి దొరికిపోవాలి. తరువాత కావ్యని ఒక భార్యగానే కాదు, ఈ కంపెనీకి ఎంప్లాయీగా కూడా పనికిరావని చెప్పి ఇంట్లో ఎవరైతే తనకి ఆ స్థానాన్ని ఇచ్చారో వాళ్ళతోనే అనిపిస్తాను అని చెప్పి రుద్రాణి అయితే ఇక ఆలోచన మొదలు పెడుతుంది. ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి తనకున్న టాలెంట్ని, తన దగ్గర ఉన్న కొన్ని కవితల్ని చూపిస్తూ వాళ్ళ దగ్గర కష్టపడి అసిస్టెంట్గా జాయిన్ అవుతాడు. ఇక కళ్యాణ్ అయితే అంచెలంచెలుగా ముందుకు వెళ్ళడానికి తను చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. ఇక్కడ చూస్తే కావ్య తన వల్ల కంపెనీ ఎంత లాస్లో ఉందో తెలుసుకొని ఇక ఆ లాస్నంతా పూడ్చాలి, అలాగే రాజ్ మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలి అని చెప్పి కావ్య కూడా తన ఉద్యోగంలో నిమగ్నమై ఉంటుంది. రానున్న ఎపిసోడ్స్లో కావ్య రాజులిద్దరూ మళ్ళీ తిరిగి ఎలా ఒక్కటవుతారు. ఇక రుద్రాణి అయితే కావ్యని ఆ స్థానానికి పనికిరాదని ఎలా ప్రూవ్ చేయబోతుంది. ఇక కళ్యాణ్ అయితే అంచెలంచెలుగా ఎలా ఎదగబోతున్నాడు. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో